యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదై యుండును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అర్థం ఏంటంటే, మన పాపాలు ఒప్పుకునేది దేవునికి. యేసుక్రీస్తు ప్రభువులో మనకి క్షమాపణ వస్తుంది. యేసు ప్రభు రక్తంలో మనం కడగొడతాం. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7, 8, 9, 10 వచనాల్లో మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన క్షమించేది, రక్తం కార్చింది మన పాప పరిహారం కొరకు, క్షమాపణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు, పవిత్రత పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు కార్చాడు. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, మన బలహీనతలు వేటినైతే మనం జయించలేకపోతున్నామో వాటిని మనం ఒప్పుకుంటూ రావాలి. లేకపోతే చూడండి, ఇంకో రకంగా మార్కు సువార్త 9వ అధ్యాయం చదవండి ఎవరన్నా. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. మార్కు సువార్త 9:2 ఎవరైనా చదవండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగులు తెల్లనివి ఆయన. లోకమందు ఏ చాకలిని అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే అంతగా బట్టల్ని ఏ రీతిగా ఇక్కడ ఉతుకుతారో ఆ విధంగా మన తప్పులన్నిటినీ, పాపాలని యేసుప్రభువుకి ఒప్పుకున్నప్పుడు క్షమించి మనల్ని కూడా ఆ రీతిగా మారుస్తుంది. ఇక్కడ బట్టలు, పై వస్త్రాలు సాకిల వాళ్ళు లేకపోతే మనమే ఇంట్లో ఉతుక్కుంటాం, శుభ్రం చేసుకుంటాం. అయితే పాప జీవితము సాకిలి సబ్బుతో కానీ నీళ్లతో కానీ పోదు, కానీ అది కేవలం యేసు రక్తం ద్వారానే కడగబడుతుంది, ఎప్పుడైతే ఒప్పుకున్నప్పుడు మాత్రమే. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే, మనము కొన్ని బలహీనతల్ని ఎప్పుడైతే మనం జయించలేకపోతున్నామో అటువంటి సందర్భాల్లో మనం వాటిని ఇతరులతో కూడా చెప్పాలి. నాకు ఇటువంటి స్వాదం ఉంది, ఇటువంటి బలహీనత ఉంది, కాబట్టి దీన్ని జయించటానికి జయించేలాగా ప్రార్థన చేయండి అని చెప్పాలి. కానీ మనం ఒకరికొకరు చెప్పుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా 2వ కొరింథీ 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడిని అంటాడు అన్నమాట. సో శరీరంలో ఉన్న బలహీనతలు ఉంటాయి. అనేక సార్లు తాను కూడా సంఘాన్ని అడుగుతూ వచ్చాడు, ప్రార్థన చేయండి నా బలహీనతను బట్టి అని తాను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నా బలహీనతలు పరిచర్యకి ఆటంకం కాకుండా ఉండాలని తన ఉద్దేశం తప్ప తాను ఆరోగ్యం కలిగి ఈ లోకాన్ని అనుభవించాలనే ఉద్దేశం ఏమీ కూడా కాదు. కాబట్టి ధైర్యంతో వాక్యాన్ని బోధించేటట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 నుండి మనం చదివినప్పుడు ఆ విషయాలు మనకు ఉంటాయి. 18 తర్వాత సర్వాంగ కవచాన్ని ధరించుకున్న తర్వాత ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి అని, తర్వాత సర్వాంగ కవచాన్ని ధరించుకుని ప్రార్థన చేయాలి. ఇలా ధరించుకున్న వారు నా కొరకు కూడా ప్రార్థన చేయాలని ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 18వ వచనం చదవండి.
ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూసారండి, పరిశుద్ధులందరి కొరకు ఏం చేయాలంటే వారికి అనేకమైన బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు మా మేరీ చెప్తా ఉంటుంది, నేను ఇలా శోధింపడుతున్నా, అట్లా శోధింపడుతున్నా, ప్రార్థన చేయండి అంటుంది. కాబట్టి అలాగ పరిశుద్ధులందరి కొరకు వారు సాతాను తీసుకొచ్చే శోధన నుంచి కానీ, చెడు తలంపుల నుంచి కానీ, చెడు క్రియలు చేయకుండా జాగ్రత్తగా ఉండేటట్టు పూర్ణమైన పట్టుదలతో ఒకరికొరకు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది, దాని కొరకు మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయించు మెలకువగా ఉండేది. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మనం ప్రార్థన చేసుకున్న దానికి జవాబు వస్తుందో లేదో చూడాలి. ఇవన్నీ రావాలంటే పైన సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు ధైర్యంగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. కాబట్టి దానికి నాకు వాక్శక్తి కావాలి, అది కూడా దేవుడే ఇవ్వాలి. తర్వాత ధైర్యం దేవుడే నాకు ఇవ్వాలి అంటాడు. అందుకనే తాను అనుభవించిన తర్వాత 2 తిమోతి 1:7 చదవండి. అనుభవపూర్వకంగా తాను తిమోతికి చెప్తాడు. తిమోతి ద్వారా మనందరికీ కూడా చెప్తున్నాడు. 2 తిమోతి 1:7 చదవండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు. ఏం చదువు? 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారండి, దేవుడు ఏ ఆత్మనిచ్చాడంటే మనకి? శక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని అనుభవంలో చెప్తున్నాను. కాబట్టి సంఘం అంతా కూడా ఎక్కువగా పరిచర్య నిమిత్తం ఒకరొకరు అందరూ కూడా క్రీస్తులో నిలబడాలి, శోధనకు గురి కాకూడదు, అపవిత్రులు కాకూడదు, తిరిగి పాపంలోకి వెళ్ళిపోకూడదు. ఇవన్నీ కూడా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి మీరు అందరూ పొద్దున్నే చేస్తున్నారో లేదు కానీ మీ అందరి కొరకు, మీ పిల్లల కొరకు పేరున అందరినీ దీవించి కాదు కానీ పేరున ఒకరికొకరికి ప్రార్థన చేయటం జరుగుతుంది. చెప్పుకోవడానికి కాదు కానీ ఇది బాధ్యతలు. మీరంతా కూడా బాగుండాలని, స్పిరిచువల్గా నిలబడాలని, పడిపోకూడదని దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య సంఘంలో, సంఘం ద్వారా సంఘ క్షేమం కొరకు చేయాలని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగా దేవుడు మీ అందరినీ కూడా వాడుకుంటున్నాడు, మనల్ని వాడుకుంటున్నాడు. నా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు అంతే కూడా కనుక నేను బలపరిచి నడిపిస్తున్నాడు అన్నమాట. సో తన ఆత్మశక్తిని చివరికి మనకు అనుగ్రహించి ఆ విధంగా తన పరిచర్యలో నానా రీతిలుగా వాడుకుంటాడు. మనం శరీరాన్ని చూసినప్పుడు భయస్థులుగా ఉంటాం అన్నమాట. ఈ భయాల నుంచి వినిపిస్తాడు. కొన్నిసార్లు శరీరం బలహీనం అవుతుంది అనారోగ్య పరిస్థితులను బట్టి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రార్థన చేసి తిరిగి మనం ఉంచుకొని దేవుని సేవ చేయాలనేది ఉద్దేశం అన్నమాట. మళ్ళీ మనం వెనకొద్దాం యాకోబు పత్రిక. ఇది మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకోండి, అంటే మీ బలహీనతలను ఒకరినొకరు ఒప్పుకోండి, శోధన నుంచి తప్పించబడేలాగా సాతాను చోటు ఇవ్వకుండా మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. సో అంతకుముందు ఏం చెప్పాడంటే ఎవరైనా మీరు రోగి అంటే వారు ఏం చేయాలి? 13వ వచనంలో సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి. వారి నూనె రాసి ప్రార్థన చేస్తారు. అట్లాగే మనం చేస్తున్నాం. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో కూడా
ప్రత్యేకంగా మనం కూడుకుని ప్రార్థన చేస్తున్నాం. అట్లా యథార్థంగా మన ప్రార్థనా జీవితం సంఘపరంగా కూడా కొనసాగాలి. ప్రార్థన చేద్దాం. ఒంటరిగా మనకి అర్థం కాదు కాబట్టి సంఘంగా అందరూ కలిసి చేసినప్పుడు బాగుంటుంది. ఆ విధంగా నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం కలదై మనపూర్వకంగా చేయాలి. అందుకనే మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. వారితో కూడా బంధింపబడినట్టు కష్టంలో అనిపించు వారిని, బంధకంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి బంధకాల్లో మనం కూడా ఉన్నట్లుగా చూడండి. మరోసారి 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంది, చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నారు. చూసారండి, మీరును శరీరంలో ఉన్నారు కనుక బంధింపబడిన వారిని బంధకంలోంచి విడుదల పొందటానికి మనం కనుక కష్టములు అనుభవించున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేంట్లో అండి? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అంత బాగున్న వాళ్ళ కొరకు మాత్రమే కాదు, కానీ అంత బాగున్న వారు దేవుని గణపరచాలి. బాగోలేని వారు ఆ బలహీనత ఆటంకపరుస్తుంది కనుక దేవుని సన్నిధికి రాకుండా, వాక్యాన్ని వినకుండా, ప్రార్థన చేయకుండా, వేరే పరిచర్లో పాల్గొనకుండా చేస్తుంది. కాబట్టి వారి కొరకు మనపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. ఈ యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ఈ రోజుల్లో చాలా చోట్ల ఏమవుతుందంటే ఒక అలవాటుగా చేయడం జరుగుతుంది, భారం లేకుండా చేయటం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్న భావాన్ని మనం సరిగా అర్థం చేసుకొని దాన్ని అనుసరించకపోతే మరి ఇవన్నీ చేసే ప్రార్థనలు కూడా పెద్ద జవాబు అనేది ఉండదు, ఏదో నడిచిపోతుంటుంది. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. 17వ వచనం చూసినప్పుడు ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి ఏం చేయలేదు. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 రాజులు 17వ అధ్యాయం 2 వచనాలు చదవండి త్వరగా. 1 రాజులు 17వ. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూశారండి, ఆహాబు అంటే భక్తిహీనుడైన రాజు. యెజబెల్ సంగతి తెలిసిందే. వాళ్ళు ఎందుకంటే నాబోతుని ఏం చేశారండి, చంపించేశారు ఇద్దరు కలిసి. ఆ ఆయన పొలం పిత్రార్జితాన్ని లాక్కోవటానికి చూశారు బలవంతంగా. ఎంత అన్యాయం, అక్రమం. అలాగే రాజే అలాగుంటే ఇంకా అక్రమం చేసేవారిని ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి. అందుకనే మనం ఒకరికొకరు మాదిరికరంగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు స్పిరిచువల్ డిసిప్లైన్ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు కూడా అలాగే ఉంటారు, ఇండిసిప్లైన్డ్గా ఉంటారు. సంఘంలో కూడా నాయకులు సరిగా లేకపోతే మిగిలిన వారందరూ కూడా అలాగే ఉంటారు. అక్రమాన్ని ప్రమోట్ చేస్తాం కానీ క్రమాన్ని ప్రమోట్ చేయం. కనుక అలాగ ఉండకూడదు. కనుక ఈయన ఏలియా యథార్థవంతుడు. కాబట్టి ఎక్కడైతే భక్తిహీనత ఉందో దేవుణ్ణి దుఃఖపెడుతున్నారో, ఎందుకంటే దేవుడు వారికి చెడ్డవారికి కూడా వర్షం ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, భూఫలం ఇస్తున్నాడు, తినడానికి తిండి అన్నీ ఇస్తుంటే వీళ్ళు గర్వించి దేవునికి విరోధంగా పనిచేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ఇతరుల్ని న్యాయవంతులను బాధ పెడుతున్నారు, భక్తుల్ని నాశనం చేస్తున్నారు. ఆహాబు వంటి వారు. అటువంటి పరిస్థితిలో ఆకాశం వర్షం కురిపింపకున్నట్లు నా మాట ప్రకారం జరుగుతుంది చూసుకో బాబు, నువ్వు రాజు అయి ఉండొచ్చు, అయితే నేను మహారాజు యొక్క సేవకుడిని, కాబట్టి నా దేవుని నువ్వు చాలా దుఃఖపెడుతున్నావు. నా మాట ప్రకారం వర్షం ఆగిపోతుంది, నా మాట ప్రకారం వర్షం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే వర్షం 3.5 సంవత్సరాలు కురవలేదు. ఎంతో ఇబ్బంది పడ్డారు.
సో కనుక ఈయన మాత్రం ఏలియాను మాత్రం దేవుడు పోషించాడు. కాకోలములతో తనకి రోజు మటను రొట్టె తీసుకొచ్చి ఇవ్వబడింది. కెరీతు వారు నీళ్లు తాగుతూ వచ్చాడు. అవి అయిపోయిన సందర్భంలో సారెపతి విధవరాల దగ్గరికి పంపించాడు. విధవరాలు కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఆ రోజుకి కొంత పిండి ఉంది, ఒక రొట్టె 2 రొట్టెలు చేసుకుని కొడుకు తాను తినాలి. అది ఇంకా లాస్ట్, నిరీక్షణ లేదు వారికి. తర్వాత ఆ సమయంలో దేవుడు పంపించాడు. ఎందుకంటే ఆయన విశ్వాసంలో భాగ్యవంతుడు కాబట్టి, విశ్వాసం ద్వారా దేవుడు ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి తప్పకుండా ఆయన పోషిస్తాడు. విడువడి ఎడబాయిన దేవుడని తనకి నమ్మకం ఉంది కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. అదే నీతి, అదే విధేయత. అంటే అదే కొత్త నిబంధనలో పేతురు ప్రతిదానికి ప్రశ్నించేవాడు. మిగిలిన శిష్యులు కూడా ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ సరిపోతాయి, అదే ఏలియా ఉంటే సరిపోతాయి అనేవాడు. అయితే వీళ్ళు ఆ రీతి మనం కూడా అటువంటి సందిగ్ధంలో ఉండకూడదు. నమ్మినప్పుడు పూర్తి ప్రభుని నమ్మాలి. దేవుని సేవ చేసే విషయంలో, భక్తిహీనుల్ని భక్తిలోకి తీసుకొచ్చి నడిపించే విషయంలో, దేవుణ్ణి దుఃఖపరిచే సమయంలో దేవుణ్ణి శాంతింపజేసే, సమాధానపరిచే రీతిగా ఉండాలి. లేకపోతే వారి సంకటాలు కుదిర్చేలాగా వారికి విరోధంగా ఇక్కడ చేశాడు. దేన్ని బట్టి గర్వం వచ్చింది వాడికి, దేన్ని బట్టి భక్తిహీనత వచ్చింది. దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, భూఫలం ఇస్తున్నాడు, దాన్ని బట్టినే కదని ఆపేశాడు అన్నమాట. అయితే పేద విధవరాల దగ్గరికి వచ్చినాడు. ఆమె కూడా కొరతలో ఉంది. ఆనాటికి మాత్రమే ఉంది, తర్వాత ఇంకా లేదు. వెళ్ళి పరీక్షించాడు. అమ్మ కొంచెం నీళ్ళు అంటే దాహానికి ఇచ్చింది, ఉన్న దాంట్లోనే ఇచ్చింది. తర్వాత ఇంత అప్పం చేసి తీసుకురంటే, అయ్యా నా దగ్గర ఇంతే పిండి ఉంది, నా కొడుకు నేను ఈ పూటకి తింటే అంతే అయిపోతుంది, దాంట్లో మొదటిగా నాకు చేసుకొస్తే ఇవమ్మ అంటే ఇచ్చింది. చూడండి అట్లా కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడైతే తనకి ఏలియాకి తాను చేసి పెట్టిందో ఆ పిండే తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు. సో అలాగా విశ్వాసం ద్వారా మనం భాగ్యవంతులుగా ఉండాలి. కానీ నా దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉంది, బ్యాంకులో ఇంత ఉంది, నాకు ఇంత ఉంది, నాకు నమ్ముకుంటే కాదు. దేవుడు నమ్ముకోవాలి. లేనప్పుడు కూడా పోషిస్తాడు. మన వాటిని బట్టి మనం అతిశయించకూడదు. చూడండి కీర్తన 62:10 చదవండి. కీర్తన 62:10 త్వరగా చదవని ముగించేస్తాను. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్ట ధనం ఉన్నప్పటికీ అస్సలు గర్వం చూపించడానికి లేదు. అట్లా ఆహాబు కుటుంబం చెడిపోయింది, వారు నాశనం అయిపోతూ వచ్చారు. అలాగా వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకుని మనం భయభక్తులు కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా అట్లా చేయాలి. కాబట్టి ఆఖరిగా ఇంకొక మాట చూసినప్పుడు ఆయన మనపూర్వకంగా చేశాడు కాబట్టి, ఆ విధంగా విశ్వాసంతో చేశాడు కాబట్టి ఆలకింపబడింది. అలాగే అనేక మంది భక్తులు ఉన్నారు దేవుని సేవలో. యెహోషువ కూడా సూర్యచంద్రులను ఆపేశాడు అన్నమాట. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, దేవుని నామానికి అపకీర్తి రాకూడదు, ఇశ్రాయేలు ఓడిపోకూడదు కనుక ఆగిపోయినాయి కూడా. యెహోషువ 10:10 ఉంటుంది. తర్వాత ఆఖరిగా ఇంకో మాట 18 మనం చదువుకుంటే యాకోబు 5:18 అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము. భూమి తన ఫలం ఇవ్వాలంటే ఏముండాలి? వర్షం ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనల్ని ఆత్మీయంగా ఫలించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యం బాగా చెప్పు. చూడండి కీర్తన 85వ కీర్తన 12వ చదవండి. 85వ కీర్తన 12వ చదవండి. యెహోవా ఉత్తమమైన దానిని నిర్ణయించును. యెహోవా దేన్ని ఇస్తాడంట? ఏది ఉత్తమమైనది? చూడండి
మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏంటది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినాలని, విశ్వాసంలో బలపడాలని, తనకి తగినట్టుగా నా జీవితం ఉండాలని, అది ఉత్తమమైనది. పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉత్తమమైనవి, భూ సంబంధమైనవన్నీ కూడా తాత్కాలికమైనవి. వీటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. తర్వాత మన భూమి దాని ఫలం ఇచ్చింది. మన భూమి దాని ఫలం ఇచ్చింది. భూమి దాని ఫలమునిచ్చును. తర్వాత అంతేనా? 10వ వచనం నుంచి చదువు. కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు కలుసుకున్నవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మొలుచును. భూమిలో నుండి సత్యం మొలుచును. ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆకాశం నుండి నీతి పారజూచును. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భూమిలో నుండి సత్యం మొలుచునంటే సత్యవంతుడైన యేసు ప్రభు భూమిలో నుండి మలిచాడు. ఎట్లా మలిచాడంటే సెలవులో మన పాపాల కొరకు సెలవు వేయబడి రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేపట్టాడు, లేక పాతి పెట్టబడ్డాడు భూమిలో. తిరిగి 3వ రోజున తిరిగి మొలిచాడు, లేచాడు, మరి అన్నిటికీ చనిపోడు. అటువంటి అనుభవంలోనికి మనల్ని కూడా తీసుకురావాలని తన మరణ పునరుద్ధానాన్ని విశ్వాసం ఉంచిన మనకు కూడా పునరుద్ధానం ఉంటుంది, మనకు కూడా మొలుస్తాం. అయితే ఎప్పుడైతే ఏమైందంటే కృపా సత్యములు కలుసుకున్నాయి. ఎప్పుడు కలుసుకున్నాయి? ఎవరిలో కలుసుకున్నాయంటే యేసు ప్రభులో కలుసుకున్నాయి. యేసుక్రీస్తు ప్రభు పేరు ఏంటంటే కృపా సత్య సంపూర్ణుడు. యేసు ప్రభు యొక్క పేరు కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్య సంపూర్ణుడు వచ్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, పాపం అంటే ఏంటో ఉంది, తర్వాత శిక్ష మరణం తర్వాత ఆత్మకి నరకమైన ధర్మశాస్త్రం చెప్తే లేదు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాను మీ పక్షంగా, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచితే మీ పాపాలు క్షమించి నా ధర్మశాస్త్రం శిక్ష నుంచి నేను తప్పిస్తానని యేసు ప్రభు వచ్చాడు. కృపాసక్తి సంపూర్ణుడు వచ్చాడు. ఎప్పుడైతే కృపాసక్తి సంపూర్ణుడిగా చనిపోయి తిరిగి లేచినాడో నీతి వర్షము పైనుండి కురిసింది. నమ్మిన వారిని మనందరి మీద కురిపింపజేసి మనకు కూడా నిత్య జీవించాడు. దేవుని బిడ్డల సంఘములు సహవాసములో మనల్ని చేర్చాడు. మన బాధ్యత ఏంటంటే ఏలియా వంటి దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారిలో ఉండాలి. ప్రార్థనా జీవితం అట్లా ఉండాలి. కానీ ఏదో నోటులతో నాలుగు చేసేసి వెళ్ళిపోవటం కానీ ఉండకూడదు. అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ప్రార్థించాలి. ప్రార్థనలోకి వెళ్దాం.